భారత వ్యతిరేకంగా, భారత దేశానికి వ్యతిరేకంగా భారత సైన్యంతో 1951 దాకా కమ్యూనిస్టులు సిపిఐ వాళ్ళు యుద్ధం చేసి భారతదేశాన్ని గుర్తించినటువంటి చరిత్ర సిపిఐకి ఉంది. ఇవాళ ఈ ద్రోహులు, ఈ కమ్యూనిస్టు ద్రోహులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి వ్యతిరేకంగా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు సమసమాజ నిర్మాణం నిర్వహిస్తారట. వీళ్ళ ముఖం నిర్వహిస్తారు, వీళ్ళ ముఖం సమసమాజ నిర్మాణం. కమ్యూనిస్టులు చేసినంత ద్రోహం లేదు. వాళ్ళు ఇక్కడ ఒక కమ్యూనిస్టు దేశాన్ని స్థాపించాలని చెప్పి మాకినేని బసవ పున్నయ్య, పుచ్చలపల్లి సుందరయ్య వీళ్ళందరూ పోయినారు రష్యా పోయి స్టాలిన్తో మాట్లాడారు. కానీ ఈ తెలంగాణ చుట్టూ, దీని చుట్టూ సముద్రం లేదు, ఎక్కడ సముద్రం లేదు. సముద్రం లేకపోతే దీనికి సపోర్ట్ ఇవ్వడం కష్టము. అట్లా అనడంతో కమ్యూనిస్టులు ఆఖరికి మీరు ఇంకా వదులుకోండి వేరే దేశం అని అంటే, అప్పుడు 1951లో వీళ్ళు ఇట్లాంటి ద్రోహుల్ని మీడియా ద్వారా ప్రతి చదువుకున్నవాడు ఈ విషయాలన్నీ తెలుసుకునే వాళ్ళని ఎండగట్టి ఏకాలి వాళ్ళని అయితే పట్టుకొని